బూత్ బంగ్లాలో ఉన్నా. సో ఓవరాల్గా ఈ బైక్ కొనొచ్చా లేదా అంటే ఇక్కడ పోచా లేదా, ఈ బండి మొత్తంలో ట్యాంక్ పార్ట్ చాసిస్ తప్ప మొత్తం ప్లాస్టికే. ఐ మీన్ ఫస్ట్ 3 monthsలో బ్యాటరీ పోయింది. నాకు ఇప్పటి నుండి అవుతుంది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ మోటో లాజిస్టిక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హంటర్ 350 రివ్యూ. నా బండి రివ్యూ నేను ఇద్దాం అనుకుంటున్నాం. సో నేను ఆల్మోస్ట్ 16,033 కిలోమీటర్స్ అయితే తిప్పిన. సో ఐ గెస్ నాకు దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుసు. సో ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. అండ్ ఈ బండి కొనొచ్చా లేదా అని చెప్పేసి కూడా చెప్తా. సో ఈ బండి అయితే నేను కొని ఆల్మోస్ట్ 1.5 year అయితే అవుతుంది. అండ్ ఈ 1.5 yearలో నేను 16,000 కిలోమీటర్స్ అయితే తిప్పిన. సో కమింగ్ టు ఇంజన్ స్పెసిఫికేషన్స్, సో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 350cc, 349.34 టు బీ ప్రెసైజ్. అండ్ దీని పవర్ వచ్చేసి 20.4 PS ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ టార్క్. అండ్ మైలేజ్ వచ్చేసి కూడా 36 అని గూగుల్లో రాసి ఉంది, నాకు తెలియదు. నేను ఎప్పుడు మైలేజ్ గురించి అంత పర్టికులర్గా చెక్ చేయలేదు, మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పేసి. ఫస్ట్ అడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. సో దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లుక్. చాలా బాగుంటుంది లుక్ అయితే అంటే టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ స్ట్రక్చర్ కాకుండా డిఫరెంట్ వైబ్ ఉంటుంది దీంట్లో. అంటే మీకు ట్రాంప్ స్ట్రీట్ విన్ ఐడియా ఉంటే సేమ్ కైండ్ ఆఫ్ లుక్, సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఈ బండికి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను కొన్నప్పుడు 2.2 lakhs ఆన్ రోడ్. అండ్ ఇప్పుడు మేబీ ఒక 10,000 or 20,000 ఏమో ఇంక్రీజ్ అయిందంట. దట్ ఈస్ డ్యూ టు ఆఫ్ కలర్స్. టూ కలర్స్ అయితే యాడ్ అయినాయి, సంథింగ్ లైక్ గ్రీన్ అండ్ మెరూన్. ఆ కలర్స్ వల్ల అయితే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అంటే సిటీలో అయితే బెస్ట్. చూడండి పుల్ చూడండి, ఆల్మోస్ట్ సెకండ్ గేర్లోనే 80 వెళ్తుంది. అంటే ఫుల్ అయితే బాగుంటుంది, బట్ హై స్పీడ్స్ అయితే చేయలేము, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ట్యూన్ ఫర్ స్పీడింగ్. బట్ ఈ పవర్ అయితే చాలా బాగుంటుంది. ఐ థింక్ థర్డ్ గేర్లోనే 100 రీచ్ అవుతుంది. బట్ థర్డ్ గేర్లో 100 రీచ్ అయినా కూడా టాప్ స్పీడ్ అయితే 120, ఎక్కువ అయితే వెళ్ళదు. అండ్ కమింగ్ టు రైడింగ్ పోస్చర్, కొంచెం ఐ గెస్ ఇంకొంచెం ఇట్లా ముందుకు ఇచ్చుంటే బాగుండు. కొంచెం ఇంక్లైండ్ అయి నడపాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇంక్లైండ్ అయి నడిపినా కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది సిటీలో అయితే. అండ్ ఎక్కువసేపు అయితే డ్రైవ్ చేయలేము ఇది. అండ్ దీంట్లో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి క్లచ్ అయితే చాలా హార్డ్ ఉంటుంది. లైక్ సిటీలో నడుపుతున్నప్పుడు ఊకే క్లచ్ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ రెడ్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి. లైక్ అంటే హ్యాండిల్ కూడా కొంచెం ఇంక్లైండ్ అయి నడపాల్సి వస్తుంది, కాబట్టి హ్యాండిల్ మీద మనం బరువు వేస్తాం. సో అలా ఎక్కువసేపు నడిపినప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, సో ఆ పార్ట్ అయితే మొత్తం రెడ్గా అయిపోద్ది. అండ్ ఇప్పుడే చూడండి రెడ్ అయింది. సో అది ఈ బండి నేను కొన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే నా బండికి వచ్చినాయా అందరి బండ్లకు వచ్చినాయా నాకైతే తెలియదు. సో ఫస్ట్ కొన్న 3 monthsకి అయితే బ్యాటరీ పోయింది. అప్పుడు ఒక 1 week సర్వీసింగ్లో ఉంచుకున్నారు, సర్వీస్ సెంటర్లో ఉంచుకున్నారు. ఐ మీన్ ఫస్ట్ 3 monthsలో బ్యాటరీ పోయింది. అండ్ దాని తర్వాత కొన్ని రోజులు అయినాక ఈ ఏబిఎస్ ఇష్యూ వచ్చింది. అంటే ఏదో వైర్ పోయిందంట, ఏబిఎస్ వైర్ పోయిందంట. ఆ వైర్ వల్ల నాకు స్పీడోమీటర్ పనిచేయలేదు, ఓడోమీటర్ పనిచేయలేదు, అండ్ ఏబిఎస్ కూడా పనిచేయలేదు. సో ఇదొకటి. అండ్ ఆ ఇష్యూ నాకు 2 times వచ్చింది. అండ్ రీసెంట్గా ఇంకో ఇష్యూ వచ్చింది. అదేంటంటే అది కూడా ఏదో వైర్ ప్రాబ్లం అంట. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే బండి నార్మల్గా స్టార్ట్ అవుతుంది, అది వెళ్తుంది, అంతా బాగుంటుంది. వెన్ మీ టర్న్ లెఫ్ట్ సైడ్ మలిపినప్పుడు బండి ఆఫ్ అయిపోతుంది. ఇగ్నిషన్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. సో అదేందో మరి, అది కూడా డిఫరెంట్ ప్రాబ్లం. అంటే నేనైతే ఫస్ట్ టైం చూసిన బండ్లలో అట్లా లెఫ్ట్ తిప్పంగానే ఆగిపోవడం. ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే బాగానే రెస్పాండ్ అయ్యారు. అండ్ దీని రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను బండి కొన్న స్టార్టింగ్లో అయితే చాలామంది అడిగారు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో కొత్త బైక్, ఐ మీన్ బాగుంది, లుక్ బాగుంది, కలర్ బాగుంది అని. అంటే ఒక అటెన్షన్ గ్రాబర్ అయితే ఇది డెఫినెట్లీ. వీ కెన్ మెనోవర్ త్రూ హెవీ ట్రాఫిక్స్ ఆల్సో, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది ఈ బండి. ఆల్మోస్ట్ ఒక 170 kgs అంట, 177 kgs. ఈ బండి మొత్తంలో చాసిస్
ఇగో ఈ ట్యాంక్ పార్ట్ ఉంది కదా, ఈ ట్యాంక్ పార్ట్ చాసిస్ తప్ప మొత్తం ప్లాస్టికే, మిగతా అంతా ప్లాస్టికే. దానివల్ల అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది బండి, అండ్ ట్రాఫిక్లో అటు ఇటు మెనోవర్ కూడా చేయొచ్చు ఈజీగా. ట్రాఫిక్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 800 mm. సీట్ హైట్ కూడా బాగానే ఉంటుంది, అండ్ అంటే షార్ట్ రైడర్స్కి కూడా ఓకే, మరి అంత డిఫికల్టీ అయితే ఏముండదు. సర్లేండి. సో చూసిరు కదా, ఇంతే టాప్ స్పీడ్ అయితే ఇంతే, ఇంతగానే ఎక్కువ అయితే వెళ్ళదు. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్పీడింగ్. సో ముందే చెప్పేసిన 350cc అయినా కూడా ఇదైతే 160, 170 అయితే వెళ్ళదు. టార్క్ అయితే చాలా బాగుంటుంది. ద ఇనీషియల్ టార్క్ అంటారు కదా, ఇనీషియల్ పవర్ అంటారు కదా, అదైతే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద సేమ్ ఇంజన్, బుల్లెట్లో ఉండే ఇంజనే, ఏం చేంజెస్ అయితే లేదు. బట్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉండడం వల్ల బట్ ఇనీషియల్ టార్క్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇంకొక డిస్టేజ్ వచ్చేసి దీనిది ఫ్యూయల్ మీటర్ సరిగ్గా పనిచేయదు. అంటే పనిచేస్తుంది ఎప్పుడంటే హాఫ్ ట్యాంక్ కన్నా ఎక్కువనప్పుడు ఒక 3 points చూపిస్తుంది, 3-4 points చూపిస్తుంది. తర్వాత డైరెక్ట్ 1 blinking వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 300 రూపీస్ పెట్రోల్ కొట్టించిన, అయినా కూడా 1 blinking వస్తుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 liters. కూడా వచ్చేసి మిర్రర్స్ అయితే వైబ్రేషన్కి ఊగుతాయి, సగం ఏం కనిపించదు కొంచెం హై స్పీడ్ ఉన్నప్పుడు. అండ్ సీట్ కూడా కొంచెం హార్డ్ ఉంటుంది, అంటే స్టాక్ సీట్ అయితే హార్డ్ ఉంటుంది. నువ్వు యాక్సరీస్లో ఇంకో ఎక్స్ట్రా సీట్ ఒకటి వేయించిన, ఇదైతే కొంచెం కంఫర్టబుల్ ఉంది. బట్ స్టాక్ సీట్ ఏదైతే ఉందో అదైతే కొంచెం హార్డే ఉంటుంది. చెక్ చేసుకున్నా ఒకసారి మైక్ ఎట్లా వస్తుంది అని చెప్పి, బాగానే వస్తుంది, పర్లేదు. అండ్ ఐ థింక్ దిస్ ద మోస్ట్ అఫోర్డబుల్ బైక్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఈ సెగ్మెంట్లో దిస్ ద బెస్ట్ బైక్. అండ్ టీవీఎస్ రానిన్ కూడా చూసిన నేను, టీవీఎస్ రానిన్ నాకైతే నచ్చలేదు, లుక్స్ పరంగా అయితే నాకైతే నచ్చలేదు అది. సో దీన్ని ప్రిఫర్ చేసిన. అండ్ ఇది బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, బట్ కొన్ని పార్ట్స్ అయితే లూజ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చూడండి, ఎవరైనా గట్టిగా కొడితే ఇరిగిపోయేటట్టే ఉంటుంది. బట్ చిన్నపిల్లలు మా అపార్ట్మెంట్లో ఉంటారు, చిన్నపిల్లలు అటు ఇటు అన్నారు అనుకో, అదైతే ఊసిపోతుంది. నా 1.5 year ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. అది బైక్ అయితే చాలా బాగుంటుంది, అంటే యూ విల్ నెవర్ రిగ్రెట్ ఆఫ్టర్ బయింగ్ దిస్ బైక్ అంతే. సో ఓవరాల్గా ఈ బైక్ కొనొచ్చా లేదా అంటే కొనొచ్చు. ఎవరు కొనొచ్చు అంటే స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కొనొచ్చు. లాంగ్ రైడ్స్ చేస్తాము మేము, ట్రావెలింగ్ చేస్తాము అంటే ఐ థింక్ ఇక్కడ పోవచ్చా లేదా, పోవచ్చు అని అనుకుంటా. లుక్ బాగుంటుంది, కంఫర్ట్ బాగుంటుంది, మైలేజ్ బాగా ఇస్తుంది. సో సిటీలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్ అయితే కొనవచ్చు ఈ బైక్, నో డౌట్, డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ లాంగ్ రైడ్ చేయడం కానీ లేదంటే ట్రావెలింగ్ చేస్తా అంటే మేబీ ఐ విల్ నాట్ ప్రిఫర్ దిస్ బైక్. లాంగ్ రైడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, కాకపోతే కంఫర్ట్ ఉండదు. అండ్ దీని టార్క్ ఎక్కువ ఉండడం వల్ల చూడండి, 3rd gear, ఐఎమ్ ఎట్ 3rd gear అండ్ 20-30 స్పీడ్లో ఉంది. బట్ పుల్ అయితే బాగుంటుంది. ఐ థింక్ 4th gearలో కూడా ఒకసారి చెక్ చేద్దాం. 4th gear అండ్ వీఆర్ ఎట్ ఆల్మోస్ట్ 20. ఓకే, నాక్ అవుతుంది, బట్ ఇంజన్ అయితే ఆఫ్ కాలేదు. అండ్ విల్ ట్రై ఇట్ ఫర్ 5th gear. సో ఎట్ 20, బట్ ఇంజన్ నాక్ ఇప్పటి నుండి అవుతుంది. ఓకే, నాక్ అయింది కానీ ఆఫ్ అయితే కాలేదు. సో అది. అండ్ ఇక్కడ నాపి నేను సినిమాటిక్ షాట్స్ తీసుకుంటా. ఈ రోడ్ ఎటు పోతో కూడా తెలియదు, జస్ట్ అట్లా వచ్చేసిన. ఇది అసలు ఎటు పోతో తెలియదు, ఇదంతా ఏం ఏరియా అబ్బా. రిటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. సో బండి లుక్ అయితే ఇది. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఎల్ఈడి అయితే ఉండదు, హీట్ అయింది. అండ్ ఇది కూడా చూడండి, ఇట్లా ఊగిపోతుంది, కొంచెం గాలి వస్తే ఊగిపోయి దానిలోనే ఉంటుంది. బట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ 2 బైబ్రే బ్రేక్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బైక్ ఇది, అంటే టాప్ మోడల్ కాబట్టి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ అయితే నేనేం చేంజ్ చేయాలి, ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగుంటుంది. ఒక నిమిషం. సో ఇది ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఇందులో. కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసుకుందాం. దీని రేర్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్
ఇటు సైడ్ నుండి అయితే చాలా బాగుంటుంది ఆ టైర్ పెడితే కానీ. సో రేర్లకు అయితే చాలా బాగుంటుంది. ఐ థింక్ 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ అనుకుంటా, 17 ఇంచెస్ అండ్ 18 ఇంచెస్ అలాయ్ వీల్స్. అండ్ ఇంజన్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో ఇందులో మోడ్స్, రైడింగ్ మోడ్స్ లాంటివి అయితే ఏం లేవు. ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ఏబిఎస్ ఒకటి ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ఇది, సో దీంతోనే మనం జస్ట్ ట్రిప్ రీసెట్ కానీ, ఏ ట్రిప్ బి అండ్ ట్రిప్స్ రీసెట్ చేయడం కానీ చూడొచ్చు. సో అది మ్యాటర్. అండ్ బ్రేక్స్ అయితే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. హై స్పీడ్స్లో ఉన్నా కానీ ఈ బండికి అయితే చాలా పర్ఫెక్ట్ బ్రేక్స్. సో నేను మీకు ఒక టెస్ట్ చేసి చూపిస్తాను. సో థర్డ్ గేర్ అండ్ చూసిరు కదా, బ్రేక్స్ అయితే చాలా బాగా పడతాయి. అండ్ కిలోమీటర్స్ వచ్చాయి బూత్ బంగ్లాలో ఉన్నాయి. సో ఆపి కొన్ని ఫొటోస్ అయితే తీసిన. ఇక్కడ హై టెన్షన్ కరెంట్ వైర్స్ అయితే ఉన్నాయి, మొత్తం గ్రర్ 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 అని సౌండ్ వస్తుంది. సో వెళ్ళిపోదాం ఇంకా. మీరు కూడా ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి. లైక్ నాకు అనిపించింది నేను చెప్పిన, మీకు డిఫరెంట్ ఫీల్ రావచ్చు, మీకు డిఫరెంట్ వైబ్ రావచ్చు బండి నడిపినప్పుడు. సో అన్నీ చూసుకొని అయితే కొనండి. So this is a cute and short review of the Hunter 350. If you find this video helpful, please do like, share and subscribe to the channel Moto Logistic. See you in the next vlog. Bye bye.